ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ఎంతగానో మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఈ పిల్లలుగా జీవించుటకు, ఈ వాక్యానుసారంగా జీవించుటకు మమ్మల్ని ఎంతగానో ఆయన నడిపిస్తున్న మీ ఆత్మ సహాయాన్ని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిస్తున్నాము తండ్రి. ఈ పిల్లలమైన మేమందరము మీ సన్నిధిలో ఇలా కూడుకుని వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మా ఆత్మలకు అవసరమైన జ్ఞానవాక్యాలను మాకు అనుగ్రహించండి తండ్రి. ఆయన మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి లోకంలో ఆయన కలిసిపోకుండా మీ కొరకు ప్రత్యేకమైన పిల్లలుగా, వినయ విధేయతలు కలిగిన పిల్లలుగా, మీ కృపకు అప్పగించుకునే పిల్లలుగా, మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా ఉంటున్నట్లు సహాయం చేసి నడిపించమని కోరుకుంటున్నాను. ఆయన చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. వినబోతున్న పిల్లల హృదయాలు తెరవబడి ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించగలిగే ధన్యతను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఆయన మీ నామానికి మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయండి. ఇది ధన్యత అటు కృపను మాకు అనుగ్రహించండి. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరు ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నా మా కన్న తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరున వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ సమయం వరకు నడిపించారు. ఎన్నో బలహీనతలు మనల్ని వెంటాడుతున్నప్పటికీ, ఎన్నో అవసరాలు, ఎన్నో బలహీనతలు, శరీర సంబంధమైన బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతలు, ఎన్నో పరిస్థితులు జరుగుతుండగా అన్ని విషయాల్లో కూడా మనం వాక్య సంబంధంగా జీవించడానికి మాత్రమే ముందుకు నడవాలి. మనం వాక్యానికి పెద్దపీట వేయాలి, దేవుని పనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎన్నో మనల్ని వెనక్కి లాగుతున్నప్పటికీ, శరీర సంబంధమైన బలహీనతలు, రోగాలు ఏమన్నప్పటికీ, ఆ పరిస్థితులు మనకి కలిసి రాకపోయినప్పటికీ, మనకు అవకాశం లేకపోయినప్పటికీ, మనం దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చే విధంగా మన మనసులో ఎప్పుడైతే మనం వాక్యానికి చోటిస్తామో అప్పుడు మనం వాక్య సంబంధమైన పనులకి ఆసక్తి కలిగి ఉంటాం. అదవుతుందా? దేవుడు తన పిల్లలు పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, తనకిష్టమైన పిల్లలుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపకు అప్పగింపబడాలని, తనకు విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నారు. అవునా? ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, దేవుని వైపు తిరగాలని ఆయన తన సంకల్పాన్ని తన పిల్లలకు తెలియజేశారు. ఎందరో భక్తులు మనకు ప్రకటించారు. మన వరకు సువార్త వచ్చింది, క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నారని, క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనకి అవకాశం ఉందని, దేవుని సన్నిధానానికి చేరడానికి ఈ పాప జీవితంలో ఉన్న మనం, ఈ పాప శరీరాకారంలో ఉన్న మనకి పరిశుద్ధుడైన దేవుణ్ణి సన్నిధికి చేరడానికి దేవుడు మనకి కృపనిచ్చారని, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారని, ఈ పాప జీవితం నుండి మనల్ని విడిపిస్తారని, ఆయన సంకల్పం ఎంతో గొప్పదని, క్రీస్తు ద్వారా మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చని ఎన్నో సంగతులు మనకి తెలియజేశారు. జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అయిన వాక్యం, ఈ వాక్యంలో ఎన్నో దేవుని మాటలు, దేవుని మనసు, మనం దేవుని పిల్లలుగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడని ఆ విషయాలన్నీ మనకి తెలియజేశాడు. దేవుడు తన పిల్లలు క్రీస్తుని ఎరిగి క్రీస్తుని నమ్ముకుంటే సరిపోద్దని ఆయన అనలేదు. మీరు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకుని ఇంకా అయిపోయిందా? అవ్వలేదు. మీరు క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఉంది. శరీర జీవితంలో ఈ కంటికి కనిపించే ఈ శరీరం తల్లి కడుపులో చిన్న బిడ్డగా రూపింపబడిన ఈ నిర్మాణం 6 అడుగుల రూపంగా తయారవుతుంది అంటే కొన్ని రోజులు పడుతుంది. అవునా? అసలు చిన్ని కణంగా, కంటికి కనిపించని కణంగా స్టార్ట్ అయిన మన జీవితం అలా కణాలు ఎదుగుతూ అవయవాలుగా రూపింపబడుతూ ఒక నిర్మాణం జరిగి ఒక బిడ్డగా రూపం వచ్చిన తర్వాత ఆ బిడ్డ మళ్ళా ఎదుగుతున్నాడు. మనం చూస్తున్నాము. బిడ్డ ప్రతి దినదినము అభివృద్ధి చెందుతారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు ఎదుగుతారు.
అవునా? ఎదగకుండా అలానే ఉండిపోయాడు ఇంకో బిడ్డ. ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చిన బిడ్డ 5 సంవత్సరాల బిడ్డ కానీ లేదా 2 సంవత్సరాల బిడ్డ కానీ ఉండిపోయింది ఇంకో సైజు. తల్లి ఎంత బాధపడుతుంది, తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా. పుట్టిన బిడ్డగానే ఉండిపోతే, ఎదుగుదల లేకపోతే, మాటలు నేర్చుకోకపోతే, నడక నేర్చుకోకపోతే, తనకేం చెబుతున్నా అర్థం కాకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అలాగే దేవుడు కూడా తన పిల్లలు క్రీస్తుని నమ్ముకోవడం మాత్రమే కాదు, క్రీస్తుని తెలుసుకోవడం మాత్రమే కాదు, క్రీస్తులా ఎదగాలని మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. దేవుడు ఏ విషయాల్లో అయితే మనల్ని ఎదగాలని కోరుకున్నారో అవి మనం తెలుసుకుని ఆ ప్రకారంగా ఎదగడానికి మనం దేవునికి అవకాశం ఇవ్వాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. అర్థమవుతుందా? మనం ఆత్మీయంగా ఎదగాలి. 20 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలలో మనిషి ఎదుగుదల ఆగిపోతుంది. అవునా? మన ఎదుగుదల ఎప్పుడు అవుతుంది? క్రీస్తు స్వారూప్యం మన యందు ఏర్పడి దేవుని కృపకు మనల్ని అప్పగించుకుని దేవుని పనికి పూర్తిగా విధేయత చూపించి ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకైతే పంపించాడో ఆ పనిని మనం పూర్తిగా నెరవేర్చినప్పుడు మనం పరిపూర్ణులం అవ్వాలి. పండు పరిపక్వ దశకు రావాలి. ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి చెట్టుని, అది పిందై పూత నుంచి స్టార్ట్ అయ్యి పిండి తర్వాత మంచి కాయగా రెడీ అయిన తర్వాత పండు దశలోనికి వస్తుంది. అవునా? పూత దశ, పిందె దశ, తర్వాత కాయ దశ, తర్వాత పరిపక్వమైన పండు దశ. మంచి పండు మంచి కలర్ వచ్చిన తర్వాత చక్కగా కోసుకుని తింటాం మనం. అవునా? అలాగే దేవుడు కూడా పరిపక్వమైన పళ్ళు కావాలి. మీరు పూత దశలోనే పిందె దశలోనే రాలిపోకూడదు. ఏదో సమస్య వచ్చిందనో, ఏదో బాధ వచ్చిందనో, ఏదో బలహీనత వచ్చిందనో మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వారిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మీరు ప్రతి పరిస్థితిని అధిగమించి ఎదురొడ్డి ధైర్యంగా దేవుని విషయంలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ విషయంలో మనకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆయన మనకి ఇస్తారు. ఆత్మ సహాయం ద్వారా వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు తన మనసును రాయించారు. రోమపత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1 జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని తన ప్రేమలో ఏర్పాటు చేసుకుని తన మహిమకు కీర్తి తేవాలని ఆయన మనల్ని పుట్టించారు. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పుట్టాడు అంటే దేవుని చిత్తం అతని జీవితంలో ఉందని అర్థం. కాబట్టి దేవుడు ఆ మంచి మాట రాయించారు. చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి అందరూ తీసి చూడాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారకుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తన కృపలో తన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని తన చిత్తం నెరవేర్చడానికి ఆయన నియమించుకున్నారు. అందులో మొదటివాడు క్రీస్తు. ఆయన క్రీస్తు వారి లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి దేవుని శక్తితో ఆయన తిరిగి లేపబడ్డారు. అవునా? ఆయన మృతుల పునరుత్థానంలో మొదటివాడిగా నిలిచాడు. ఇప్పుడు ఆయన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు.
ఎవరైతే క్రీస్తు ద్వారా నాకు రక్షణ అని ఎరిగి, క్రీస్తులో నాకు పరిశుద్ధత, ఈ పాప జీవితం నుండి విడుదల అని ఎరిగి గ్రహించి క్రీస్తులోనికి వస్తారో, దేవుని చిత్తాన్ని గ్రహిస్తారో, ఆయన కృపకు వాళ్ళ జీవితాన్ని అప్పగించుకుంటారో, వాళ్ళు కూడా దేవుని దయను పొందుకుని మృతుల పునరుత్థానం అనే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అందుకే అంటున్నాడు, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారుడితో స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనకి ఏ స్వారూప్యం రావాలి? తన కుమారుడితో స్వారూప్యము గలవారవుటకు. మనం క్రీస్తు స్వారూప్యం గలవారం కావాలి. క్రీస్తు స్వారూప్యం మనలోనికి రావాలి. విధేయత, మీరు విధేయులైన పిల్లలై మీరు ప్రతి విషయంలో దేవుని వాక్కులకు, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి మీరు విధేయత చూపించాలి. మీరు విధేయులైన పిల్లలుగా ఉండాలి. పూర్వం ఇశ్రాయేలీయులకి దేవుడు ఎన్నో ఆజ్ఞలు, నిబంధనలు, ధర్మశాస్త్రం అన్నీ ఇచ్చి వాళ్ళతో నానా విధాలుగా మాట్లాడి ప్రవక్తల ద్వారా ఆయా సమయాల్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చెప్పిందంతా ఏంటి? విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. దేవుని మాట వినాలి. మీరు ప్రతి విషయంలోనూ దేవునికి పెద్దపీట వేయాలి. మీరు వేరే వేరే వాటిని ఆధారం చేసుకుంటున్నారు. మీరు దేవునికి పెద్దపీట వేయట్లేదు, దేవుని ఆధారం చేసుకోవట్లేదు, దేవునికి విధేయత చూపించట్లేదు అని ప్రవక్తలు వారిని గద్దించారు. ప్రవక్తల మాటలన్నీ దోసివేసి ఆ ప్రవక్తలనే చంపేంతగా ఎదిగిపోయారు ఇశ్రాయేలీయులు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టి మనకి కృపను అనుగ్రహించాడు క్రీస్తు ద్వారా. అనిజనులమైన మనం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మనకి ఈ క్రీస్తు కృపని దేవుడు అర్థం చేయింపజేసి, ఈ ప్రేమను మనకి తెలియజేసి, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప మృతుల పునరుత్థానం, శాశ్వత జీవం, నిత్య జీవం, చావులేని మనలో ఉన్న ఈ ఆత్మకి నిత్య జీవం అనే వరాన్ని ప్రసాదించాడు దేవుడు. మనం గొప్పగా క్రీస్తు స్వారూప్యం గలవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు జయించు వారు నాతో కూడా నా సింహాసనం మీద నా పక్కన కూర్చుండబెట్టుకుంటానని చెప్పారు. దేవుడు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలని కోరుకుంటున్నారు. క్రీస్తుని నమ్ముకున్నారు అని ఎంతమందిని చూపించుకున్నప్పటికీ క్రీస్తు స్వారూప్యం గలవారు ఎందరూ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారు. ఎందరూ తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నారు. తమ అవయవాలను సజీవ యాగంగా దేవుని పనిలో వాడుతున్నారు. ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా, ఎటువంటి లోక సంబంధమైన అస్థిరమైన వాటి అందు దృష్టి పెట్టకుండా దేవుని వాక్యానికి మాత్రమే, దేవుని ఇష్టానికి మాత్రమే, దేవుడు ఏ విధంగా నేను బ్రతకాలని కోరుకుంటున్నారో ఆ విధంగా బ్రతకడానికి ఎంతమంది తమ జీవితాలను సమర్పించుకుంటున్నారు. చాలామంది అంటారు, మిషనరీలు మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేశారు, వాళ్ళు ఎంతో గొప్పగా బ్రతికారు, వాళ్ళ జీవితాలను దారిపోసారు, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి మన దేశానికి, వాళ్ళ సౌకర్యాలను విడిచిపెట్టి మన దేశానికి వచ్చారు, మనకి క్రీస్తు ప్రేమను చూపించారని చెప్పుకుంటారు. కానీ మరి ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నవారు, మేము క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఎంతమంది క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారు? ఎంతమంది క్రీస్తుని మనకి ప్రకటించారు కదా మిషనరీలు, వాళ్ళకిలా జీవిస్తున్నారు? వాళ్ళ మనస్తత్వం కలిగి ఎంతమంది ఉన్నారు? మన జీవితాన్ని పూర్తిగా క్రీస్తుకి సమర్పించుకోవాలని, దేవుని సంకల్పానికి సమర్పించుకోవాలని, దేవుని చిత్తాన్ని మన జీవితాల ద్వారా జరిగించాలని ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహించాలి మనం. దేవుడి ఆవేదన ఇది. నా పిల్లలు ఎదగాలి, నా పిల్లలు పరిపక్వ దశకు రావాలి, క్రీస్తు వలె వాళ్ళ అన్ని విషయాల్లో ఎదగాలి, క్రీస్తు స్వారూప్యం వాళ్ళలోనికి రావాలి. ఇంకా మనం అప్పులు, బాధలు, వేదనలు, ఈ పరిస్థితులన్నీ లాగుతున్నాయని వాటి వైపే చూస్తూ కూర్చుంటే ఎప్పుడు మనం ఎదుగుతాం? వాటన్నిటినీ, మన భారాలన్నిటినీ దేవునికి అప్పగించుకుని మనం వాక్యం కోసం ముందుకు కదిలితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అట్టి సమాధాన స్థితి మనకు ఉండాలి. నన్ను ఎన్నో వెనక్కి లాగుతున్నప్పటికీ నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనే ధైర్యం, నిబద్ధత భావం మనకు ఉండాలి. రాళ్లతో కొట్టేస్తున్నా సరే, ఓ పక్క నుంచి వాళ్ళు కుక్కని ఈడ్చినట్టు ఈడ్చేస్తున్నా సరే,
మళ్ళీ ధైర్యంగా లేచి ఇవన్నీ దులిపేసుకుని మళ్ళా వాక్యం ప్రకటించడానికి వేరే ఊరు వెళ్ళిపోయారు. భక్తులు, అపోస్తలులు ఎదురుగా వాళ్ళని నిందిస్తున్నప్పటికీ, ఎదురుగా వాళ్ళని దూషిస్తున్నప్పటికీ, వాళ్ళ మాట పట్టించుకున్నప్పటికీ, వాళ్ళని అపహరించినప్పటికీ వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏదో మనకి శ్రమలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, బలహీనతలు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, లేదంటే నన్ను లేని మాటలు నా మీద పలుకుతున్నారని, నన్ను నిందిస్తున్నారని మనం క్రీస్తులో వెనకడుగు వేస్తే, మరి ఆ రోజు భక్తులు వాళ్ళు దూషిస్తున్నప్పటికీ, హింసిస్తున్నప్పటికీ, రాళ్లతో కొడుతున్నప్పటికీ, వాళ్ళని వేధిస్తున్నప్పటికీ వాళ్ళ వాక్యంలో ముందుకు కొనసాగారు. వాళ్ళ ధైర్యం క్రీస్తు, వాళ్ళ ధైర్యం దేవుడు, వాళ్ళకున్న ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మను నిండుగా వారి కలిగి ఉండడం వల్ల వాళ్ళు ఆ ధైర్యాన్ని పొందుకున్నారు. అట్టి భావాలు మనలో ఉంటే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అవునా? దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నారు కనుక మనం క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగడానికి ప్రయత్నిస్తే, పోరాడితే, ఆశపడితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మారకుండా, క్రీస్తుకు విధేయత చూపించకుండా ఎన్నో సమస్యలు మనల్ని అడ్డుకుంటాయి. అయితే మన గురిని, మన గమ్యాన్ని మనం తప్పకూడదు. మన గురి వైపే మనం లక్ష్యం ఉంచాలి. మన దేవుని చిత్తానికే, దేవుని ఇష్టానికే పెద్దపీట వేయాలి. మీరు క్రీస్తు గలవారొట్టుకు దేవుడు ముందుగా నిర్ణయించడం మనల్ని నిర్ణయించుకున్నది దేవుడు, మనల్ని పుట్టించుకున్నది దేవుడు. దేవుని యందు లక్ష్యం ఉంచాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. లేకపోతే మన ఆత్మకు రక్షణ లేదు. ఏదో అశాశ్వతమైన దాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, మన ఆత్మకు రక్షణ ఉందా? మన ఆత్మ నాశనానికి ఎక్కడ జారిపోద్దో అనే భయంతో దినదినము గడిగడికు జాగ్రత్తగా బ్రతకవలసిన వారంగా ఉన్నాము. మనం జాగ్రత్తగా బ్రతకాలి. మనం పరిపక్వ దశకు రావాలి. ఏ మహిమ అయితే క్రీస్తుకు దేవుడు ఇచ్చాడో ఆ మహిమను మనం పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. తండ్రికి విధేయత చూపించాలి. మన ద్వారా దేవుడు ఏదైతే సంకల్పించాడో దాన్ని మనం జరిగించాలి. అప్పుడే మనం పరిపూర్ణులుగా, పరిపక్వ దశలో క్రీస్తు ఎలా అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చి తిరిగి మరలా మహిమ పొందాడో ఆ మహిమను మనం పొందుకుంటాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థనలో అంటారు, తండ్రి, భూమి పుట్టక మునుపు నీ దగ్గర ఏ మహిమ అయితే నాకు ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచుము. మహిమపరచడం అంటే ఏంటి? 30వ వచనం, రోమపత్రిక 8:30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నారో, ఎవరినైతే పిలిచారో, ఎవరైతే ఆయనకు విధేయత చూపించారో వారిని దేవుడు మహిమపరిచెను. మహిమపరచడం అంటే ఏంటి? మహిమపరచడం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ తండ్రిగా మాట్లాడుతూ, తండ్రి, నాకు నీ దగ్గర ఏ మహిమ అయితే ఇంతకు ముందు ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని ప్రార్థిస్తున్నాడు. అదే మృతుల పునరుత్థానం. ఆయన మన కోసం చనిపోయి సమాధి చేయబడ్డాడు. మూడవ దినాన దేవుని శక్తి ద్వారా లేపబడ్డాడు. ఎవరిని ఆయన లేపారు? యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు లేపారు? తండ్రి తన శక్తి చేత తన కుమారుణ్ణి మృతులలో నుండి జ్యేష్ఠుడిగా, మొదటివాడిగా, అప్పటికి ఎవరూ దాన్ని పొందలేదు, మొట్టమొదటివాడిగా క్రీస్తు లేపబడ్డారు. అన్నమాట మనం పేతురు పత్రికలో చూస్తాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల. ఏముంది ఇక్కడ చూడండి, ఆ పదాలు చూడండి.
తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన ప్రభువుని, క్రీస్తుని మృతులలో నుండి లేపి అతనికి మహిమనిచ్చిన, అంటే మృతులలో నుండి లేపబడమే మనకి మహిమ. మనల్ని దేవుడు ఈ ఈ శరీరం లో నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని మట్టిలో పెట్టేస్తాడు, అవునా? అది కుళ్ళిపోతుంది. మనం ఈ భూమి మీద ఉండగానే ఈ ఆత్మ ఈ శరీరం కలిసి ఉండగానే ఈ శరీరంతో మనం దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు నాలో ఉన్న ఆత్మకి చావు లేకుండా, మరణం లేకుండా, శ్రమయు వేదనయు లేకుండా, ఆ బాధాకరమైన నాశన గుండానికి నేను జారిపోకుండా యుగ యుగాలు తరతరాలు దేవుని దగ్గర ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తాడు. ఆ గొప్ప మహిమను మనకి అనుగ్రహిస్తాడు. అందుకే మనకి మహిమ శరీరం తీసుకొస్తారు ప్రభువు అని ఉంటుంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనకి ఏం తీసుకొస్తారు? మహిమ శరీరాన్ని తీసుకొస్తారు. మనం మృతుల్లో నుండి లేపబడతాం క్రీస్తు వచ్చిన దినాన. కాబట్టి దానికోసమే మనం కష్టపడాలి, దానికోసమే ప్రయాసపడాలి, దానికోసమే మనం వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు తనకి ఇష్టమైన పిల్లలు తనకు విధేయత చూపించాలని కోరుకుంటున్నారు కనుక ప్రతి విషయంలో మనం దేవుని వాక్యానికి పెద్దపీట వేసి దేవునికి విధేయత చూపిస్తూ దేవుడిచ్చిన ప్రతి పనిని నమ్మకంగా జరిగించాలి. మహిమపరుస్తాను. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళని మహిమపరచను. ఆ మహిమ మనం పొందాలంటే మనం ఇప్పుడు దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి. భక్తులు ఎందరో చనిపోయినప్పుడు వాళ్ళు సమాధి చేయబడ్డారు. ఆ సమాధుల్ని గొప్పగా కాపాడుకున్నారు. చాలామంది విశ్వాసులైన భక్తులు తమకు సమాధుల్ని సిద్ధపరుచుకున్నారు. వారి శరీరాలని సమాధుల్లో పెట్టాలని వారు అడిగారు వారి సంతానాన్ని. వాళ్ళున్న ప్లేస్ ప్రత్యేకంగా వాళ్ళున్న పట్టణమే సమాధుల పట్టణం అని పిలువబడింది. ఆ మాట మనం చూడండి. నెహెమ్యా గ్రంథం. అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ వాళ్ళందరూ కూడా ఒక శ్మశాన భూమిని ప్రత్యేకంగా కొనుక్కొని అక్కడ మాత్రమే వాళ్ళు పెట్టబడాలని కోరుకున్నారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసేదని. ఏ పట్టణము? సమాధులుండు పట్టణము. అసలు ఎవరైనా సమాధి ఉన్న ప్లేస్ని ఎలా చూస్తారు? ఒక భయంకరంగా చూస్తారు, అవునా? ఎలా చూస్తారు? భయంగా చూస్తారు. అమ్మో ఇక్కడ సమాధులు ఉన్నాయి, శ్మశానం. రాత్రి కాలంలో ఆ ప్లేస్ నుంచి రావడానికి భయపడతారు. కానీ వాళ్ళ పట్టణాన్నే వాళ్ళ సమాధుల పట్టణంగా మార్చేశారు. భక్తుల జీవిత కాలంలో జరిగిన విషయాలు ఇవి. భక్తులు తమ కొరకు సమాధుల్ని వారు బ్రతుకుండగానే సిద్ధపరుచుకున్నారు. అబ్రహాం గారు మొట్టమొదట ఆ ప్లేస్లో సమాధి చేయబడింది శారా గారు. అబ్రహాం గారు ఆ శ్మశాన భూమిని కొంటారు కనాన్ రాజు దగ్గర. అక్కడ మొట్టమొదట నా భార్య నా ఎదుటిగా ఉండకుండానట్లు ఈమెను ఇక్కడ నేను పాతి పెట్టడానికి నాకు స్థలం కావాలి అని ఆయన కొంటారు. అక్కడ మొట్టమొదటి శారాను అక్కడ సమాధి చేసిన తర్వాత ఇస్సాక్ గారితో అబ్రహాం గారు నన్ను కూడా అక్కడే సమాధి చేయని చెప్తారు. ఇస్సాక్ గారు కూడా తన పిల్లలకి నన్ను అక్కడే సమాధి చేయండి అని చెప్తారు. యాకోబు గారు కూడా తమ పిల్లలకి నన్ను అక్కడే సమాధి చేయండి, మా పితరుల సమాధులు అక్కడ ఉన్నాయి, నన్ను మీరు అక్కడ సమాధి చేయండి, అక్కడనే నన్ను సమాధి చేయాలి. కొత్త మందికి వచ్చేసరికి భక్తులందరూ కూడా ఒక్కొక్కరు దేవుని యందు నిద్రించిన వారందరూ కూడా అక్కడ సమాధుల్లో పెట్టబడటం వల్ల అది ఏమంటాడు? నా పితరుల సమాధులుండు పట్టణము.
ఆ పట్టణానికి ఏమొచ్చింది? సమాధులుండు పట్టణం అని గొప్పగా చెప్తున్నారంటే ఎంత అర్థం ఉందో దానిలో మనం గ్రహించాలి. వాళ్ళు తిరిగి లేపబడతామని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. మోషే గారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని తనకొచ్చిన అధికారాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి తన ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యమని వచ్చేసారు. దావీదు గారు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అని నా ప్రభువుని నేను చూస్తున్నాను, నా ప్రభువుతో కూర్చున్నాడనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. క్రీస్తు ద్వారా నాకు రక్షణ, మృతుల పునరుత్థానం అని దావీదు గారు తెలుసుకున్నారు. భక్తులందరూ కూడా ఆనాడే పూర్వకాలమే క్రీస్తుని గురించి గ్రహించారు. క్రీస్తు మా కొరకు వస్తారు, మా పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం జరిగిస్తారు, ఈ శరీరం కుళ్ళిపోయినప్పటికీ దీన్ని మరలా లేపుతాడు, శాశ్వత కాలం దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మేము పొందుకుంటామని ఆనాడే వాళ్ళు గ్రహించి క్రీస్తునందు మాకు రక్షణ ఉందని గ్రహించి దేవుని యందు విశ్వాసం నుంచి వారు నిద్రించారు. వారు పరిపక్వమైన పళ్ళు. వాళ్ళు పూత దశలో నెగ్గుకొచ్చారు, పిండి దశలో నెగ్గుకొచ్చారు, కాయ దశలో ఉన్నప్పుడు నెగ్గుకొచ్చారు. పరిపక్వమైన దశలోనికి పూర్తిగా తమ జీవిత కాలం అంతా కూడా దేవునికి విధేయత చూపిస్తూ ప్రతి సమస్యలోనూ నెగ్గుకునొచ్చారు. వాళ్ళు మనకి సాక్ష్యంగా వాళ్ళు మనకి కనిపిస్తున్నారు, మనల్ని ఆవరించి ఉన్నారు. వారి జీవితకాల సాక్ష్యాలు మనల్ని ఆవరించి ఉన్నాయి. అవి మనకి ఎంతో ఓదార్పునిస్తున్నాయి. దేవునిలో ఉన్నతంగా ముందుకు సాగడానికి అవి మనల్ని పురుకొల్పుతాయి. అందుకే పూర్వమందు జరిగిన సంగతులు మనకి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి దేవుడు రాయించిచ్చారు. మనకంటే ముందుగా భక్తులు ఎలా బ్రతికారో, ఎలా జీవించారో, ఎలా నడిచారో, దేవుని పట్ల ఎంత ఇష్టాన్ని కలిగి ఉన్నారో అవన్నీ మనకు తెలియడానికి దేవుడు తన జీవ గ్రంథంలో ఈ మాటలన్నీ జాగ్రత్తగా రాయించిచ్చారు మన కోసం. అలా బ్రతికిన ఒక గొప్ప భక్తుడి జీవితాన్ని, ఒక్కరి జీవితాన్ని చూద్దాం ఈరోజు. అలా తన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదిగి దేవుని సంతోషపెట్టి భూమి మీద ఆయన్ని మహిమపరిచి దేవుడిచ్చిన మహిమను పొందుకొని దేవుని సంతోషపెట్టిన ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలను విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సణుగుకొనిరి. అంటే తమలో ఉన్న విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారని సణుక్కోవడం మొదలుపెట్టారు. అప్పుడు 12 అపోస్తలులు తమ యొక్క శిష్యుల సమూహంను పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. అంటే ఆహారం పంచిపెట్టే విషయంలో వీళ్ళకి ఏదో గొడవ వచ్చింది కాబట్టి ఆహారం పంచిపెట్టే విషయంలో మేము ఉండడం బాగోదు. మేమేం చేయాలంటే మేము ప్రార్థన చేయాలి, వాక్యం ప్రకటించాలి. దేవుడు మాకు ఈ పని అప్పగించాడు కాబట్టి ఈ విషయంలో దేవుని కృపతో నిండిన కొంతమందిని తీసుకురండి, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళని ఈ పనికి అప్పగిస్తామని కొంతమందిని తీసుకొచ్చినప్పుడు అందులో ఒకరే స్టెఫెన్ గారు. అర్థమవుతుందా మీకు? అందులో కొంతమందిని తీసుకొచ్చినప్పుడు కొంతమంది అక్కడ ఉంటారు, అందులో ఒకరు స్టెఫెన్ గారు. అప్పుడు వాక్యం బాగా ప్రకటింపబడుతుంది. ఆ కాలంలో ప్రకటింపబడుతున్నప్పుడు యాజకులు సైతం మారుమనసు పొందుతున్నారు. ఇశ్రాయేలీల జనాంగంలో ఉన్న యాజకులు, అంటే దేవునికి పూజా నైవేద్యాలు జరిగించే యాజకులు సైతం మారుమనసు పొందుతున్నారు. వాక్యం వైపు వారి జీవితాలని త్రిప్పుకుంటున్నారు. కాబట్టి స్టెఫెన్ గారు ఈ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కొందరు దాన్ని భరించలేక అతన్ని ఎదిరిస్తారు. 8వ వచనం నుంచి చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలను చేయించుండెను. కృపతోనూ బలముతోనూ నిండి ఉన్నాడు. దేవుని కృపతో, ఇది దేవుని బలముతో నిండి ఉన్నాడు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని పనిలో ఉన్న ఇతను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు.
ఎందుకంటే తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు. ఈ విషయంలో చాలామంది అతనితో తర్కిస్తారు. 9వ వచనం, అప్పుడు లిబర్టీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికీ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ మాట్లాడుతూ అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మ. నిజానికి అతను మొట్టమొదట అక్కడికి ఎలా వచ్చాడంటే, అప్పటికే వాళ్ళు క్రీస్తుని ఎరిగారు, గ్రహించారు, సంఘంలో ఉన్నారు. అయితే ఆహారం పంచిపెట్టే విషయంలో ఏర్పరచుకున్న వ్యక్తి స్టెఫను గారు. అయితే అతను దేవుని కృపతో బలముతో నిండి ఉన్నాడు కనుక దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయితే అతనికి ఉన్న జ్ఞానం, అతను కలిగి ఉన్న ఆత్మ వాళ్ళు ఎవ్వరు కూడా ఎదిరించలేకపోయారు. అక్కడ ఎంతమంది వచ్చారో మనం చూసాం కదా. చాలా సమాజకులు వారు, ఆసియా నుండి వచ్చిన వారు, కిలికియా నుండి వచ్చిన వారు చాలా మంది ఆయనతో తర్కిస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు, ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అతన్ని ఎదిరించలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని ఆత్మ సహాయం స్టెఫను గారికి ఉంది. ఎలా వచ్చింది అతనికంటే, అతను దేవునికి చూపించిన విధేయత, దేవుని కృపకి అతని జీవితాన్ని అప్పగించుకోవడం ద్వారా దేవుడు అతన్ని దీవించాడు. అతను తోడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఎవరు కూడా ఎదిరించలేకపోతున్నారు. అతను అగపరిచిన జ్ఞానం అంటే అతను పాత నిబంధన అంతా బోధిస్తాడు. ఆ 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనం చూస్తే చాలా విషయాలు, చాలా సంగతులు స్టెఫను గారు పూర్వకాలంలో జరిగిన సంగతులన్నీ తన ఎదురుగా ఉన్న వాళ్ళందరితో పంచుకుంటారు. యాజకులు సైతం మారిపోతుండే. ఈ యూదులు, ఇశ్రాయేలీలు వీళ్ళందరూ కలిపి ఇతని మీద నేరారోపణ చేస్తూ ఉంటారు. మోషే గారు చెప్పిన నిబంధనల్ని మీరేలాగా అవి మనం పాటించక్కర్లేదు అని స్టెఫను గారు బోధిస్తున్నట్టు వాళ్ళు అతని మీద నింద మోపుతారు. మనుషుల్ని కూడా కుదుర్చుకుంటారు ఇతని మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి. కానీ అతన్ని ఎదిరించలేకపోతారు. ప్రధాన యాజకుడు వచ్చి మాట్లాడతారు అన్నమాట. 7వ అధ్యాయం మొదటి వచనంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అతని మీద మోపబడిన ఆ నేరం, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎదిరిస్తున్నావు, నువ్వు మోసే నిబంధనల్ని పాటించక్కర్లేదని ప్రకటిస్తున్నావు అని అతను ప్రశ్నించినప్పుడు అతను మొదలు పెడతాడు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము, అక్కడి నుంచి మొదలు పెడతాడు. మన పితరుడైన అబ్రహాము వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తులా మారడానికి ప్రయాసపడిన వారు. వారి జీవితంలో పెద్ద పీట దేనికి వేశారంటే వాక్యానికి, దేవుని మాటకి పెద్దపీట వేసి వాక్యానికి విధేయత చూపించి క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి ప్రయాసపడిన వారు. అలా భక్తుల గురించి, అందరి గురించి చెప్పుకుంటూ వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఒక మాట చూద్దాం. మధ్యలో 16వ వచనం చూద్దాం. 16వ వచనం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 16వ వచనం. అందరూ జాగ్రత్తగా చూడాలి, నేను ఏది చెప్తున్నాను. 16వ వచనం, షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. ఎవరు ఉంచబడ్డారు? మన పితరులు అందరూ ఎక్కడ ఉంచబడ్డారు? సమాధిలో ఉంచబడిరి. 15వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. 15వ వచనం, యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను, అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చుకొనిన సమాధిలో ఉంచబడిరి. అంటే అందరినీ కూడా, మన పితరులందరూ కూడా, భక్తులందరూ కూడా సమాధిలో ఉంచబడ్డారు. ప్రత్యేకంగా ఒక స్థలంలో. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పటికీ ఇక్కడికి తీసుకువచ్చి వారి శరీరాలని ఇక్కడ సమాధి చేసేవారు. వెల ఇచ్చుకొనిన సమాధిలో ఉంచబడిరి. వాళ్ళందరూ కూడా ఆ సమాధుల్లో ఉంచబడ్డారు. మా పితరులు ఉండిన సమాధులు గల పట్టణం అన్నాడు. మా పితరుల సమాధులు ఉన్న పట్టణం, అక్కడికి నేను వెళ్ళాలి, దాన్ని నిర్మించాలని నెహెమ్యా గారు రాజు దగ్గర మనవి చేసుకుంటారు. ఇక్కడ స్టెఫను గారు మాట్లాడుతూ మన పితరులందరూ సమాధులు చేయబడ్డారు. దేవుడు వెళ్ళి లేపుతాడు. క్రీస్తు మొట్టమొదటిగా దేవుని యందు విధేయత
నుంచి తన జీవితాన్ని పూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించుకుని తన 33.5 ఏళ్ల జీవితంలో ప్రతి క్షణం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే వచ్చాడు. కాబట్టి దేవుడు క్రీస్తుని మహిమపరిచాడు. అలాగే మనల్ని కూడా మహిమపరుస్తాడు. మనకు కూడా దేవుని యందు విధేయత చూపించాలి. మనం మృతులలో నుండి లేపబడతాం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అని వీళ్ళు ప్రకటిస్తున్నారు. స్టెఫెన్ గారు అక్కడ ధైర్యంగా నిండైన ఆత్మతో నిండైన దేవుని కృపతో అక్కడ అందరికీ కూడా బోధిస్తూ వస్తారు. మన పితరులందరూ సమాధిలో ఉంచబడ్డారు, ఇక్కడ పెట్టబడ్డారు అని ప్రకటిస్తారు. ఇంకా చాలా విషయాలు వాళ్ళు చెప్తారు. వాళ్ళు ప్రతి విషయం కూడా వింటారు, కానీ వాళ్ళ హృదయాలు ఏమాత్రం దేవునికి చోటివ్వలేదు. వాళ్ళ హృదయాల్లో ఏమాత్రం దేవునికి చోటివ్వలేదు. వారు కఠినమైపోయింది వారి హృదయం. ఆ ప్రసంగం అంతా దగ్గరకు వచ్చేసరికి ముష్కర్లారా, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా మెడవంచని ప్రజలారా అని పిలుస్తాడు. ఆ మాటకి వాళ్ళు వెంటనే కోపం వచ్చేసి పళ్ళు కొరుకుతూ అతన్ని ఏం చేద్దామని చూస్తారు. చూడండి 7వ అధ్యాయం 54వ వచనం. దేవుని మాటను ఏమాత్రం వినలేదు, దేవుని కుమారుడి గురించి ప్రకటించిన ప్రవక్తలను కూడా మీరు చంపేశారు అని అన్నప్పుడు 54వ వచనం, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు మీరు పూర్వం నుంచి ప్రవక్తలు బోధిస్తున్న ప్రతి మాటను గ్రహించక, మీరు ఏమాత్రం దేవుని ఆజ్ఞలకు కానీ దేవుని మాటకు కానీ విధేయత చూపించక దేవుడికి మీ హృదయాల్లో చోటు ఇవ్వలేదు. దేవుడు హస్తకృతాలయంలో నివసింపడు. దేవుడు మీ హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు. అయితే మీ హృదయంలో మీరు దేవునికి ఏమాత్రం చోటు ఇవ్వలేదు అని ప్రకటిస్తూ మీరు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైతే అతను అన్నాడో వెంటనే వీళ్ళకి కోపం వచ్చేసింది, మండిపడిపోయారు. పండ్లు కొరుకుతున్నారు. ఏం చేయాలి స్టెఫెన్ని అని పండ్లు కొరుకుతున్నారు. అయితే 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఏం చూశారు స్టెఫెన్ గారు? చెప్పాలి. ఏం చూశారు స్టెఫెన్ గారు? దేవుని మహిమను చూస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మీ హృదయాల్లో ఉండాలని ఆశపడ్డాడు. అయితే మీరు హస్తకృతాలయాల్లో ఉంటాడని అనుకున్నారు. చేతులతో నిర్మించిన వాటిలో దేవుడు ఉండడు. దేవుడు మీ హృదయాల్లో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దీన్ని మీరు గ్రహించలేదు. ముష్కర్లారా అన్నప్పుడు మెడవంచని వారులారా, దేవుని వాక్యానికి చోటివ్వని వారులారా అని ఎప్పుడైతే ప్రశ్నించాడో వెంటనే వాళ్ళకి కోపం వచ్చేసింది. మండిపడిపోతున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. స్టెఫెన్ గారు అయితే పైకి చూస్తున్నారు. ఇప్పటిదాకా వాక్యం ప్రకటించి బహిరంగంగా సమాజంలో బయట అప్పుడు వాళ్ళందరూ పళ్ళు కొరుకుతున్నప్పుడు ఈ స్టెఫెన్ గారు పైకి ఎప్పుడైతే చూశారో అప్పుడు 55వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై పరిపూర్ణుడైపోయాడు. అతను పరిపక్వం పొందుకున్నాడు. పూర్తిగా క్రీస్తు స్వారూప్యం మతంలో ఏర్పడిపోయింది. అందుకే వెంటనే ఆయన పైకి చూసేసరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి, అంటే పైకి చూస్తున్నాడు, తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, దేవుని మహిమను చూస్తున్నాడు. పరిపూర్ణుడైపోయిన వ్యక్తి, క్రీస్తు స్వారూప్యం కలిగిన వ్యక్తి, క్రీస్తు కృపతో నిండిన వ్యక్తి, దేవుని వాక్యానికి పూర్తిగా తన జీవితాన్ని అప్పగించుకున్న వ్యక్తి దేవుని మహిమను చూస్తున్నాడు. ఏదైతే చూశాడో దాన్నే చెబుతున్నాడు. 56వ వచనం, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. వాళ్ళు అసలే మండిపడిపోయి కోపపడిపోయి పళ్ళు కొరుకుతూ ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఇదిగో నేను మనిషి కుమారుడిని చూస్తున్నాను, దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, నేను చూస్తున్నాను, దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తున్నాడు, దాన్ని నేను చూస్తున్నానని ఏదైతే చూశాడో దాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు గట్టిగా కేకలు వేసి చెవులు మూసుకుని అతని మీద పడి పట్టడం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపేశారు. వెంటనే అప్పటికే విని 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 మమ్మల్ని తిడుతున్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించక్కర్లేదని వ్యతిరేకిస్తున్నాడు, ఈ ఆచారాలు ఈ పారంపర్య ఆచారాలన్నీ ఏమవ్వాలి,
మేము గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నాం, ఇప్పటికే మేము అధికారులుగా పిలువబడుతున్నాం, మమ్మల్ని చీట్ చేసేస్తున్నాడు, మా మాటలన్నీ తప్పని చెప్తున్నాడు. అప్పటికే వాళ్ళ కోపంతో మండిపడిపోతున్నారు. వాళ్ళ దగ్గర అంటున్నాడు, ఇదిగో దేవుడిని చూస్తున్నాను, దేవుని మహిమను చూస్తున్నాను, ఇదిగో క్రీస్తుని చూస్తున్నాను అని ప్రకటించేసరికి వెంటనే వాళ్ళు వినలేకపోతున్నారు, ఇంకా భరించలేకపోతున్నారు స్టెఫెన్ని. ఇక వెంటనే రాళ్ళు రువి చంపేశారు, వెంటనే చంపేశారు. ఇంకా స్టెఫెన్ గారు నిర్దోషమైన ఒక దేవుని బిడ్డ రక్తాన్ని చిందించి ఆ పాపాన్ని మూటగట్టుకున్నారు. అతను దేవునిలో ఎదిగినవాడు, ఆత్మీయ జీవితంలో పూర్తిగా ఎదిగినవాడు, క్రీస్తు స్వారూప్యం కలిగినవాడు, పూర్తిగా దేవుని వాక్కులకు విధేయత చూపించినవాడు. అప్పటి వరకు దేవుని మహిమపరిచాడు వాక్యం ప్రకటించి. మీకు అర్థం కావాలి, అప్పటి వరకు ఏం చేశారు స్టెఫెన్ గారు? చనిపోయే ముందు చెప్పాలి, చనిపోయే ముందు ఏం చేశారు స్టెఫెన్ గారు? వాక్యం ప్రకటించారు. అప్పటి వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని మహిమపరిచాడు. అప్పుడు దేవుని మహిమ ఇతనికి కనిపించింది, దేవుడు ఇతన్ని మహిమపరిచాడు. అర్థమైందా? దేవుడు తన పిల్లల్ని ఏర్పాటు చేసుకుని వారిని మహిమపరిచాడు అని మనం రోమపత్రికలో చదివాం కదా. వాళ్ళ నీతి నిమిత్తం విధేయతకు అప్పగించుకున్నారు. వాళ్ళ పాపానికి తమ జీవితాన్ని అప్పగించుకోలేదు, వాళ్ళ పాపానికి దాసులుగా తమ జీవితాన్ని అప్పగించుకోలేదు, నీతికి దాసులుగా విధేయతకు వాళ్ళు అప్పగించుకున్నారు. మనల్ని మనం దేనికి అప్పగించుకుందామో దానికి దాసులు అవుతాం. మనం దేనికి మనల్ని మనం అప్పగించేసుకుంటామో దానికి దాసులు అయిపోతాం. వాళ్ళు నీతి నిమిత్తం విధేయతకు దాసులుగా అప్పగించుకున్నారు, పాపానికి దాసులుగా ఏమాత్రం అప్పగించుకోలేదు. వారి అవయవాల్ని కానీ, వారి శరీరాన్ని కానీ, వారి మనసుని కానీ, వారి హృదయంలో ఏమాత్రం పాపానికి చోటు ఇవ్వలేదు. వారి నీతి నిమిత్తం విధేయతకు చోటిచ్చారు, దేవుని వాక్కులకే చోటిచ్చారు, దేవుని వాక్కులను తమ హృదయముల పలకల మీద రాసుకున్నారు. దేవుణ్ణి ఈ భూమి మీద ఈ శరీరంలో ఉండగానే దేవుని నామాన్ని మహిమపరిచారు. యేసుక్రీస్తు వారు అంటారన్నమాట, తండ్రి ఇదిగో నీ నామాన్ని నేను మహిమపరిచితిని, నామాన్ని మహిమపరిచాను కనుక ఇదిగో ఇప్పుడు నన్ను మహిమపరచుము. దేవుడు ఎలా అయితే క్రీస్తుని మహిమపరిచాడో అలాగే తన పిల్లల్ని ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరినైతే తన సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరినీ మహిమపరుస్తాడు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలని ఆయన కోరుకున్నారు. క్రీస్తు వలె ప్రతి విషయంలో మనం విధేయత చూపించాలని దేవుడు కోరుకున్నారు. తన యందు విధేయత చూపించిన పిల్లల్ని దేవుడు మహిమకు తీసుకెళ్లారు. ఆయన స్టెఫెన్ గారు ఏదైతే ప్రకటించారో దేవుడి వాక్యాన్ని, ఆ దేవుడిని చూశాడు. ఏదైతే చూస్తున్నాడో దాని గురించే మాట్లాడుతున్నాడు. గ్రహించగలగాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించి అతని జీవితంలో దేవుని మహిమపరిచాడు. దేవుడు అతన్ని భయంకరమైన నాశనానికి, ఆ పాతాళ గుండానికి పోకుండా దేవుని దగ్గరికి రావడానికి అతని ఆత్మని దేవుడు స్వీకరించాడు. ఇప్పుడు అతనికి పరదేశకు కొనుక్కోబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు పరదేశకు కొనుక్కోబడిన వారందరూ పరలోకానికి తీసుకెళ్ళబడతారు. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి, పరిపక్వ దశలోనికి రావాలి, క్రీస్తు పిల్లలుగా ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. వాక్యం నేర్చుకోవడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించడం కూడా మనం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నింటిని జయించాలి. జయించే కొద్దీ ఇంకా ఇంకా క్లిష్టమైన సమస్యలు ఇంకా వస్తూ ఉంటాయి. మన ప్రాణం ఈ శరీరంలో నుండి ఈ ఆత్మ విడిపోయేంత వరకు ఈ శరీరం శ్రమలను ఎదుర్కోవాల్సిందే, ఎదుర్కోవాలి. ఈ జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. లాజరు తన జీవితకాలం అంతా తన ఇష్టం చొప్పున నడవక దేవుని ఇష్టానుసారంగా జీవించాడు కనుక ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అంటాడు అబ్రహాం గారు. అందుకే మనం భూమి మీద ఈ జీవితకాలం అంతా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తాన్నే నెరవేర్చాలి. దేవుని కృపకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎందుకైతే దేవుడు ఈ లోకానికి నన్ను పంపించాడో, ఈ తరంలో దేవుడు నన్ను నా చేత ఏం చేయించుకోవాలని ఆశపడుతున్నాడో దానికి మనం అప్పగించుకుని దాన్ని మనం జరిగించాలి.
దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. అర్థమవుతుందా? దేవుని నామాన్ని మనం మహిమపరిచినప్పుడు ఈ భూమి మీద ఈ శరీరంలో ఉండగానే నీతి నిమిత్తం విధేయతకు మన అవయవాల్ని అప్పగించుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అప్పుడు మనం చనిపోతే మహిమపరచబడతాం, ఆ మహిమలోనికి ప్రవేశించబడతాం. క్రీస్తు వచ్చినప్పుడు ఆ గొప్ప మహిమతో మనల్ని నింపుతారు. మనం అందరం క్రీస్తుతో పాటు దేవుని యొద్దకు కొనుక్కోబడతాం. అటు గొప్పదైన కృపను మనం పొందుకుంటాం. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ స్టెఫెన్ గారిని కూడా సమాధి చేస్తారు. 8వ అధ్యాయం 2వ వచనం, భక్తి గల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. అతన్ని కూడా అక్కడ సమాధి చేశారు. అక్కడ హతసాక్షుల సమాధులు ఉన్నాయి. క్రీస్తు స్వారూప్యంలో మార్చబడిన దేవుని పిల్లలు, భక్తులు, తమ జీవితాల్లో దేవునికి మాత్రమే పెద్దపీట వేసిన భక్తులు, తమ హృదయ సింహాసనం మీద క్రీస్తును మాత్రమే కూర్చుండబెట్టుకున్న భక్తులు, వాళ్ళు పూర్తిగా తమ జీవితాలను దేవునికి అప్పగించేసుకున్నారు, విధేయతగా అప్పగించేసుకున్నారు, దేవుని కొరకే ఉన్నతంగా బ్రతికారు. హతసాక్షులు తమ ప్రాణాలను సైతం దేవునికి తృణప్రాయాలుగా వదిలేసుకున్నారు. వాళ్ళు దేవుని పనికి అప్పగించేసుకున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. దేవుని పనిలో తమ ప్రాణాన్ని పెడితే ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారో వాళ్ళకు తెలిసింది. దేవుని పనిలో తమ ప్రాణాలను అప్పగించుకుంటే వాళ్ళకి ఎంత గొప్ప కృప వస్తుందో, ఎంత గొప్ప మహిమ వస్తుందో వాళ్ళు గ్రహించారు. నేను ఫస్ట్లో దేవుని వాక్యంలోకి వచ్చిన తర్వాత ఇలా హతసాక్షుల గురించి చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చేసారు, ఈ తలలు ఇచ్చేసారు. వాళ్ళు తమ ప్రాణాలను సైతం ఇచ్చేయగలిగారు. ఎలా ఇచ్చేయగలిగారు? ప్రాణాన్నే ఇచ్చేస్తానంటున్నారు. ఎదురుగా అసలు చంపుతాను అంటేనే, మాట అంటేనే మనకి ఎంతో బాధ వచ్చేస్తుంది. అలాంటిది వాళ్ళు ఎదురుగా మనిషిని మరణానికి అప్పగిస్తుంటే, వారి తలలను సైతం తెగనరికిస్తుంటే, వాళ్ళని చంపడానికి తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు తమ ప్రాణాలను సైతం ఎలా ఇచ్చేయగలిగారు అనే ఆలోచన నాకు ఉండేది. క్రీస్తు మహిమను నేను గుర్తించలేనప్పుడు, క్రీస్తు ప్రేమను గుర్తించలేనప్పుడు, అందరికీ ఎలాంటి మరణం వస్తుందా అంటే తెలియదు. ఎవరికి ఎలాంటి మరణం అనేది మనకు తెలియదు. అందరి జీవితాల్లో ఒకటే చిత్తం ఉండదు. కొంతమందిని ఒకలాగా, కొందరిని ఒకలాగా, కొందరిని ఒకలాగా దేవుడు నిర్ణయించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆ పనిలో నమ్మకం చూపించాలి. ప్రతి ఒక్కరికి కూడా పని ఇవ్వబడింది. ఆ పనిలో నమ్మకం చూపించాలి. నమ్మకత్వం గల దాసులుగా పని చేయాలి. బడా మంచి దాసుడా అనిపించుకునే విధంగా మనం ఉండాలి. అలా ఉండాలనే దేవుడు కోరుకున్నారు. ఇలా పరిపక్వమైన వాళ్ళు కావాలి. క్రీస్తు రాక ఇంకా ఆలస్యం అవుతుంది. ఏంటి అంటే ఈ పరిపక్వం అవ్వాల్సిన వాళ్ళు, ఇంకా క్రీస్తు స్వరూపంలో మారవలసిన వాళ్ళు, ఇంకా ఇందులో చేర్చబడవలసిన వారి లెక్క పూర్తవ్వాలి. ఆ మాట ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. 9వ వచనం నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వీళ్ళు ఎవరి వీళ్ళు? క్రీస్తు నిమిత్తం వధింపబడిన వారు. తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం అంటే వాళ్ళు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు స్టెఫెన్ గారు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు, మనల్ని కూడా లేపుతాడు. శాశ్వత కాలం, మరణం లేని, దుఃఖం లేని, బాధ లేని, ఏడుపు లేని దేవునితో ఉండే ఆ మహాభాగ్యాన్ని మనం పొందుకుంటాం. దేవుడు మన హృదయాల్లో నివసిస్తాన్ని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఆయనకు చోటిస్తే, మన బ్రతుకులను ఆయనకు అప్పగించుకుంటే, మనం దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవిస్తే ఆ మహిమను మనం పొందుకుంటామని ఆయన ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ హృదయం మీద వాళ్ళు ఏమాత్రం చోటు ఇవ్వకుండా అలా ప్రకటించిన వారిని కూడా చంపేశారు. వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళందరినీ చంపేశారు.
వాళ్ళకి క్రీస్తు గురించి బోధించిన వాళ్ళందరినీ చంపేశారు. దేవునికి ఏమాత్రం చూడలేదు. వాళ్ళ హృదయాల్లో కఠినపరచబడిపోయారు. వాళ్ళ చెవులు ఏమాత్రం గ్రహించే స్థితిలో లేవు. వాళ్ళ కళ్ళు ఏమాత్రం చూసే అవకాశం ఏమాత్రం లేదు. అందుకే అంటున్నాడు, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాకా తీర్పు తెచ్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. నాదా సత్యస్వరూపి, మమ్మల్ని చంపేశారు కదా అన్యాయంగా, ఏ నేరం చేయకుండా మమ్మల్ని చంపేశారు కదా, వాళ్ళ నిమిత్తం ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని అడుగుతున్నారు. 11వ వచనం, తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. సహదాసుల లెక్క పూర్తి కావాలి. క్రీస్తు వలె అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపించే పిల్లలు పరిపక్వ దశకి రావాలి. పూర్తిగా వారు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఇంకా పౌలు గారు అంటారు, క్రీస్తు స్వారూప్యం మేము ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మీరు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు మీరు ఎదుగుతారు, ఎప్పుడు మీరు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో ఎదుగుతారు. ఎప్పుడు ఎదుగుతారు? ఇంకా మీరు వెనుదిరిగి చూసుకుంటే వాళ్ళు నన్ను అలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు నా మీద నేరాలు మోపుతున్నారు, వీళ్ళు నా మీద నేరాలు మోపుతున్నారు, నన్ను తిడుతున్నారు, నాకు శ్రమలు వచ్చేస్తున్నాయి, నాకు వేదనలు వచ్చేస్తున్నాయి అంటే వస్తాయి. శ్రమలు పొందడానికే మనం పిలువబడ్డాం. లేని మాటను భరించడానికే మనం పిలువబడ్డాం. కష్టాన్ని అనుభవించడానికి, బాధను అనుభవించడానికి పిలువబడ్డాం. దీన్ని మనం ఓర్చుకుంటే గొప్ప ప్రతిఫలం మనకుంది, గొప్ప భాగ్యం మనకుంది. దీన్ని మనం గ్రహించగలగాలి. అందుకే అంటాడు, వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇక కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పాను. క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు, క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చిన వారు సహదాసులు వారి లెక్క పూర్తి అవ్వాలి. ఏ విధంగా వారికి మరణము మనం చెప్పలేము. ప్రతి ఒక్కరు హతసాక్షులు అయిన వారు మాత్రమే పరలోకం వెళ్తారని నేను చెప్పను. కానీ క్రీస్తు నిమిత్తం, క్రీస్తు ద్వారా రక్షణని గ్రహించి క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి మహిమపరచాలి మన జీవితంలో. అప్పుడు మనం పరిపక్వ దశలోనికి వచ్చిన తర్వాత, అప్పుడు మనం మరణిస్తే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ మహిమను మనం పొందుకుంటాం. దేవుడు మహిమపరుస్తానని వాగ్దానం చేశాడు. దాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడు? మన జీవితంలో, ఈ జీవిత కాలంలోనే, ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండగానే దేవుణ్ణి మహిమపరచాలి. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన మనం ఈ భూమి మీద మహిమపరిచినప్పుడు ఆయన మనల్ని కూడా మహిమపరుస్తారు. దేవుడు తన పిల్లలు అట్టివారిగా ఉండాలని కోరుకున్నారు. మనం ప్రతి వారం కూడా దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారో, దేవుని ఇష్టం ఇది అని మనం చెప్పుకున్నాం, నేర్చుకున్న ప్రకారంగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నారా? మీరు అందరూ దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారా? క్రీస్తు స్వారూప్యంలోకి మారడానికి మీ జీవితాలను అప్పగించుకుంటున్నారా? విధేయతకి, కృపకి, విధేయతకి మనల్ని మనం అప్పగించుకోవాలి. మన జీవితం ద్వారా దేవుడు ఎలా అయితే మహిమ పొందాలని కోరుకుంటున్నారో దానికి మనం విధేయత చూపించాలి. ఇటు పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఈ విధంగా మనం ఎదగాలి. భక్తుల జీవితాలను తరచు చూడాలి. క్రీస్తు వారి జీవితాన్ని మనం పదే ఆలోచించాలి. తండ్రి మనసును మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమను ఇంకా మనం బాగా నేర్చుకున్న దాని ప్రకారం జీవించాలి. మనం ఏదైతే జీవిస్తున్నామో దాన్నే బోధించాలి. క్రీస్తు వలె ఎదగడానికి ప్రయాసపడుతున్నాం. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఆ విధంగా మనం ఎదగాలి. ఇలా ఎవరైతే ఎదుగుతారో వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోతారు. పరిపక్వమైన పండు ఏమవుతుంది? చెట్టు నుంచి రాలిపోతుంది, పడిపోతుంది. ఇంకా ఇది పరిపక్వం అయిపోయింది కదా, ఇంక చెట్టు నుంచి ఉండదు, పడిపోతుంది అనమాట. అప్పుడు వ్యవసాయకుడు రైతు వెళ్ళి కోసుకుని తెచ్చుకుంటాడు.
ఇప్పుడు మామిడి పళ్ళు, ముగ్గుపోయిన మామిడి పళ్ళన్నీ రైతు వెళ్ళి కోసుకుని తెచ్చుకుంటాడా లేదా? చక్కగా ఒక చక్కని బుట్టలో పెట్టుకుని తెచ్చుకుని చక్కగా కూర్చుని ఆస్వాదిస్తూ తింటాడు. అలాగే పరిపక్వమైపోయిన వారందరూ కూడా సహదాసుల యొక్క లెక్కలో చేర్చబడుతూ ఉంటారు. క్రీస్తు వచ్చినప్పుడు మనల్ని అందరినీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తారు. దాని కొరకే మనం ప్రయాసపడాలి, దాని కొరకే మనం కష్టపడాలి. ఈ పరిపక్వమైన పళ్ళన్నీ క్రీస్తులోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడి జాగ్రత్తగా, యథార్థంగా, నిష్పక్షపాతంగా బ్రతుకుతూ మనం కొనసాగాలి క్రీస్తులో. మనం క్రీస్తు గురించి తెలుసుకున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం, ఇప్పుడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. అర్థమవుతుందా? సాక్ష్యం ఇవ్వాలి. దేవుని పిల్లలుగా దేవునికి విధేయత చూపించాలి. ప్రతి పనిలోనూ దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డగానే నేను ఉండినట్లు, నీ చిత్తానికి మాత్రమే నేను చోటించినట్లు, నా అవయవాలను నీతి సాధనాలుగా మీ పనికి ఉపయోగించినట్లు నన్ను వాడుకోండి తండ్రి, మీ పనికి నన్ను వాడుకోండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయంలో మనం విధేయత చూపించాలి. కాబట్టి మనం అందరం వాటి పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను మాకు తెలియజేస్తుంటారు. నాయన విని విడిచిపెట్టేవారి గుంపులో మేము ఉండగా విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా బ్రతకడానికి ప్రయాసపడుటకు, పోరాడుటకు నాయన మీ ఆత్మశక్తినిచ్చి మమ్మల్ని నడిపించండి తండ్రి. మీకు ఇష్టమైన పిల్లలుగా విధేయతకు మమ్మల్ని మేము అప్పగించుకుని మీ కృపలో, మీ దయలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించటకు ఎల్లప్పుడూ మాకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.